చూసిన దాన్ని బట్టి ఆఫ్ స్క్రీన్ లో ఆయన ఎలా ఉంటారు? చాలా లవ్లీ పర్సన్, చాలా జోక్స్ చేసుకుంటూ అంటే ఇక మంచికి ఇంకో మరో రూపం అలా ఉంటాడు. అంటే ఏదో ఈగో ఎక్కువ ఉండదు, చాలా ప్రాక్టికల్ మనిషి, అందరితో నవ్వుతూనే మాట్లాడతాడు, అంత హ్యాపీగా ఉంటుంది. యాక్చువల్లీ మేము ట్రిపులర్ సినిమా కంటే ఆ ప్రమోషన్స్ లో మేము బాగా ఎంజాయ్ చేసాం. వాళ్ళిద్దరు ఫన్నీ సైడ్ గా అర్థమైంది ఆయన చిలిపి చేష్టలు ఉండాలి, మంచి కాదు ఉండాలి. సో ఆ గ్లిమ్స్ ఒకటి వచ్చింది కదా, రెడ్ సీ గ్లిమ్స్ ఒకటి వచ్చింది మొత్తం అందులో మీ గెటప్ కూడా ఇందాక మీరు మీ ఫోన్ లో చూసాను, బాగుంది. సో ఆ గ్లిమ్స్ షూట్ లో ఉన్నారన్న మీరు? రెడ్ సీ లేదు, అక్కడ లేదు. అది కొన్ని ఇప్పుడు హీరో గారి షార్ట్స్ సపరేట్ తీస్తారు, మాకు అవసరం ఉన్నప్పుడు మా షార్ట్స్ ఉన్నప్పుడు మమ్మల్ని పిలిపిస్తారు అలా. సో అన్న మీ విషయానికి వస్తే మీరు నేను కొంచెం ఒకలాంటి వాళ్ళమే. నేను కూడా సోషల్ మీడియా యూజ్ చేయాలంటే కొంచెం అంటే మొహమాటంగా ఫీల్ అవుతాను, ఎందుకులే అని చెప్పి. నువ్వైతే చేయాలి కదా. ఈ మధ్య ఏదో స్టార్ట్ చేస్తున్నాను నేను కూడా, కొంచెం మరి బాగోదు కదా, అందరూ చేస్తున్నారు, మనం చేయాలి. సినిమాకు ముందు అది మీకు 10 మంది గుర్తుపట్టాలంటే అదే కదా. అది అప్పుడు అది లేనిది ఇప్పుడు నేను డైరెక్ట్ సినిమాల నుంచి వస్తే ఎవరో అనుకుంటారు, నాకు ఫస్ట్ ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి నాకు అంత ఇప్పుడు ఇంకా పబ్లిక్ ఎక్కువ. అరే రావణ సల్లర్లో కనిపించింది, నువ్వు ఎక్కడెక్కడో దేశాల నుంచి ఫోన్లు, మా రావణ ఖుషి మేము చాలా ఖుషి. టైటిల్ కూడా బాగుంది, మీకు ఎవరు ఎలా వచ్చిందో కానీ రావణ్ ధూల్పేటలో కొంతమంది ఫ్రెండ్స్ ఉండే, అదే పెద్ద మనుషులు వాళ్ళు పెట్టిరు అనమాట. అన్న ఏంది నాకు అన్ని మీరు ధూల్పేట అంటున్నారు, పెద్ద మనుషులు అంటున్నారు, మొత్తం అంతా నాకు కొంచెం ఎక్కువ తెలుసుకోకూడదా? ఎక్కువ తెలుసుకోకూడదు. ఆయన చెప్పారంటే ఆయనకి బ్రదర్ కదా మీరు. ఇప్పుడు శురు చేసినాము దేవరా, దానికి ముందు దేవరా డేట్లు క్లాషుల వల్ల, లేకపోతే మళ్ళీ ఇద్దరం కలిపి ఎప్పుడో ఇద్దరం కలిపి మళ్ళీ రెండో సినిమాకి ఇంటర్వ్యూ ఇచ్చాను. అప్పుడు నేను టైగర్ నాగేశ్వర బాబు బిజీ ఉన్నాను. సో మీరు పెద్ద ఆర్టిస్టులతో చేశారు, సో ఎవరి నుంచి ఏం నేర్చుకున్నారు? ఒక యూనిక్ పాయింట్ చెప్పండి. అంటే అందరూ కామన్ ఆడియన్స్ చెప్పేలా, ఇప్పుడు రవితేజ గారు అంటే మాస్ మహారాజ్ అని చెప్పేలా కాకుండా మీరు ఒక ఆర్టిస్ట్ కాబట్టి మీకు ఒక వేరే విధంగా చూస్తారు, మీరు చూసే కోణం వేరేగా ఉంటుంది. సో అలా రవితేజ గారితో యాక్ట్ చేశాను, నియర్లో ఒక 70 days చేశాను. నేను అతని దగ్గర నేర్చుకుంది ఏంటంటే చిల్ సెట్లో. నేను అతని దగ్గర బాగా నేర్చుకుంది ఏంటంటే ఎనర్జీ. ఆబ్వియస్లీ ఎవరైనా ఎంత పెద్ద హీరో వచ్చినా సెట్లోకి ఒకసారి కాలు పెట్టగానే మళ్ళీ షూట్ అయ్యేంత వరకు వాళ్ళకి ఆ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. కానీ నేను రవితేజ గారి దగ్గర చూసింది ఏంటంటే చిల్ మూమెంట్, చాలా చిల్గా ఉంటారు, ఏది సీరియస్గా ఉండదు, అంతా ఒక నవ్వుతూ ఆ చిన్న నవ్వు ఒకటి ఉంటుంది చూసారు అతనిది, ఆ నవ్వుతూ అలా ఫ్లోలో వెళ్తుంది. అలా ఎంతసేపు ఉన్న మన సెట్లో పాజిటివ్ వైబ్ ఉంటుంది. ఇప్పుడు ప్రభాస్ గారితో ఉన్నారనుకో, ప్రభాస్ గారితో మేము సీన్ చేసామా, అది మాతో కామెడీ చేయరు, కంప్రెసర్ కొట్టేవారితో కామెడీ చేస్తారు. అరే నువ్వు కరెక్ట్గా ఎక్కడైతే కొడుతున్నావు అక్కడ కొట్టు, అక్కడికి మించి ఒక ఇంచు అటు ఇటు అయింది అనుకో, నీకు ఇంచు పగిలిపోతుంది. ఆడు ఇలాగే ఉండిపోయాడు, అటు ఇటు అడిగి అంటే ఒక్కొక్క హీరో దగ్గర ఒక్కొక్క ఇది ఉంటుంది, సూపర్ క్వాలిటీస్ కూడా. ఇంకోటి ఏంటంటే ప్రభాస్ గారు కూడా అందరితో బాగా మాట్లాడతారు, అందరితో బాగా మాట్లాడతారు. పేరు తగ్గట్టే ప్రభాస్ రాజు గారు ప్రతి మనిషితో ఫస్ట్ మేము హలో సార్ అంటే హలో సార్ హౌ ఆర్ యూ, ఎంత ప్రేమగా మాట్లాడతాడు, అబ్బా మస్తు మంచోడు. ఇప్పుడు వాళ్ళు ఎక్కువ పెట్టి చంపేస్తారా అంటూ ఉంటారు, ఫుడ్ ఎప్పుడన్నా తీసుకొచ్చారా? మాకు అంత టైం లేదు, మాకు వెళ్ళామా బిజీ షార్ట్ రెడీ, ప్రశాంత్ సార్ చాలా స్పీడ్, మొత్తం టీం ఉరకాలి ఇట్లా. దాంతోపాటు అసిస్టెంట్ డైరెక్టర్ సార్ ప్రకాష్ గారు మురళి గారు వాళ్ళు ఇంకా స్పీడ్ వాళ్ళు, బాబు రండి వచ్చండి షార్ట్ అన్న తిండి అన్న 5 నిమిషాలు తినేసి వచ్చేవా, 5 నిమిషాలు రావు. అదే డైలాగ్ ఇచ్చి చదువుకునే లోపలే పేపర్ ఇచ్చి చదువుకునే మురళి అని ఉంటాడు, పేపర్ ఇచ్చి సార్ చూసుకుని వెలిగించండి తీసుకొని ఫోటోలు వద్దు సార్ చెప్పండి అంటాడు, మాకు తెలుసు మీరు చెప్తారు అంటాడు. మంచి టీం చాలా మంచిది, మురళి గారు, ప్రకాష్, మన ఎవరికి అంత టెన్షన్ ఉన్నారు, చాలా కూల్ గా. మధ్యలో షార్ట్ అయిపోయిందంటే క్రికెట్ బ్యాట్ కూడా రే అంటాడు సారిగా, బ్యాట్ తీసుకొని వస్తారు, నీల్ సార్ ప్రశాంత్ నీల్ సార్ బ్యాట్ తీసుకొస్తారు, బాల్ ఇక 1 గంట 2 గంటలు హ్యాపీగా ఆడుకుంటారు. మళ్ళీ టేక్ రెడీ వచ్చేస్తారు, ఇక ఫ్లోలో షార్ట్ అంటే అది అయిపోవాలి.
ప్రతి షాట్కి ప్రతి మనిషికి ప్రశాంత్ సార్ వచ్చి ఆయన చేసి అలా చేసి ఆయనకి ఎలా కావాలో అలా చేసి యాస్టీస్ దింపితే చాలు, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం అంటే ఈవెన్ ప్రభాస్ సార్ అంతమంది భోజనాలు పెట్టాలన్నా ఆ సెట్ లో అంతమంది చూసాం కదా మేము ఎంతమంది యాక్చువల్లీ ఆయన పెడతాడు అట్లాని కాదు, కానీ మూమెంట్ రావాలి. ఎందుకంటే అక్కడ టైమింగ్ లేదు, టైం షార్ట్ అయిపోవాలి, ఎండాకాలము, మళ్ళీ ఆ సెట్ ప్రాపర్టీ ఇదంతా ఎట్లుంటో తెలుసు కదా. సో అంత ఇది లేదు, అంత టైం కుదరలే. ఇంకా కొంచెం ఎక్కువ కుదురుంటే తెప్పిస్తాడేమో. సలార్ 2లో అది జరిగేస్తుంది, 2లో అవుతుంది కదా. మేబీ పార్ట్ 2 ఎండ్ అయ్యేసరికి అందరినీ భోజనానికి ఒకసారి పిలిచి సంథింగ్ ఉంటుంది ట్రీట్. ఓకే, ఇప్పుడు మీ పర్సనాలిటీస్ చూసి నేను భయపడ్డాను యాక్చువల్లీ ఇలా వచ్చింది. బట్ ప్రభాస్ గారు మీ ముందు ఆ కటౌట్ ఆయనది భలే ఎలివేట్ అయ్యింది. అంటే మీకంటే ఆయన ఇంకెంత ఉంటారా అనిపించింది అనమాట. సో మీకేమనిపించింది ఆయన కటౌట్ చూసినప్పుడు? బేసికలీ మీరు చూసినప్పుడే ఇలా ఉంటారు కదా మనిషి ప్రభాస్ గారు, స్లిమ్ గా కట్స్, బాడీ, అది వేరే పర్సన్. సినిమాలో కంటే బయట సూపర్ ఉంటాడు ఆయన, మస్తు మంచి మనిషి. అంతా నవ్వుకుంటూ మాట్లాడతాడు, జోకులు చేస్తాడు, కళ్ళు కట్టుకుంటారు, పక్కన మేకప్ అంటే చిక్కని గిల్లుతాడు. చాలా ఎంజాయ్ చేశాను మేమైతే, ఎందుకంటే మాతో పాటు ప్రభాస్ గారితో, పృథ్వీరాజ్ గారితో చాలా జోవియల్గా, చాలా హ్యాపీగా, మాకు ఎక్కడ అది ఇబ్బంది అనిపించలే. చాలా హ్యాపీగా చేసాము ఆ సీన్. ఇంకా థియేటర్లో ఆ సీన్ చూసిన తర్వాత అరుపులే. సో అన్న మీరు ఇప్పుడు అదే జనరల్లీ ఎక్కడ సింగపూర్ వెళ్ళొచ్చారు. సింగపూర్ వెళ్ళొచ్చిన తర్వాత సడన్గా ఇండియాలో కలవాలంటే కొంచెం ఆ డైలమా ఉంటుంది కదా. కొన్నాళ్ళు ఆ యూఫోరియా అంటారా ఏమంటారు, దాని నుంచి రాలేం త్వరగా. బట్ కాన్సర్ నుంచి ఏమన్నా ఉందా? కాన్సర్ షూట్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని 2 days 1 day ప్రాక్టికల్ గా చెప్పాలంటే మా సీన్ వరకే మాకు తెలుసు, ఆ తర్వాత కథ మాకు తెలియదు. అంటే ఆ సెట్స్ అవి చూసి వచ్చిన తర్వాత కొంచెం ఇలా డోర్ క్లోజ్ అయ్యాం చూసా, ప్రభాస్ గారు ఎంట్రీ ఉంటుంది, దాని వెనకాల ఏ ప్రపంచం ఉందో కూడా మాకు తెలియదు. మా బాక్స్ వరకే, మా షార్ట్ అంతే, అంతవరకే. కానీ సర్లే చూద్దాం అని చెప్పి ఆడికి ఏంటి సార్ మీ షార్ట్ అయిపోయింది అరే. ఆ తర్వాత ఓ సినిమాలో అని ఎంత పెద్దదా సెట్, సినిమా చూసి అంటే అప్పుడు ప్రభాస్ గారు ఎలా చూసినట్టు మనం కూడా స్క్రీన్ లలో చూసి ఓహో దీని వెనకాల అనుకున్నమాట. అలా ఉంటుంది. అప్పుడు అర్థమైంది మా క్యారెక్టర్ అంత పెద్ద క్యారెక్టర్. ఇంపాక్ట్ చేసినప్పుడు మేబీ ఏది చిన్న డైలాగ్సే కదా అనుకుని ఉండొచ్చు, బట్ ఇంత ఇంపాక్ట్ ఉంటుంది. దాంతో పాటు అమ్మాయి పాప పేరు ఏదో ఉంది లోపల షార్ట్స్, ఫర్జానా షార్ట్స్ ఉంటాయి. నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు మెస్మరైజ్ అయిపోయింది. సరే వచ్చారు, ఇప్పుడు మా సీన్ వరకు ఉంటుంది అనుకుని లోపల ఇంత తతంగం జరుగుతుంది. అదే టైంలో మనోడు ఎంట్రీ ఇస్తాడు, ఇంకా నేను నా కౌంటర్ డైలాగులు, వార్నింగ్ ఇచ్చే డైలాగు ఎన్ని ఉంటే అనుకోలే. తర్వాత అనిపించింది అసలు ఆ ఎక్స్పీరియన్స్ వేరే.